ఓకే, ఎర్రల లొకేషన్ బా. ఇట్లాంటి గడ్డ ఉన్న కాడ ఎర్రలు ఉంటాయి బాగా. ఓకే, ఈ తోట మనదే, మామిడి తోటే. ఎర్రలు చూద్దాం. ఇగో ఇట్లాంటి ఎర్రలు వేయొద్దు ఎప్పుడైనా. ఈ గంజెర్ర ఇది గాలానికి పెట్టినా ఆగదు. ఇంకో ఏర్పడుతున్నాడు దాని మూతి. ఇది పనికిరాదు. ఇది టామీ ఆగే. ఇంకో ఇది మా టామీ గారు చూడవు. దీని ఇది దూరంగా దీన్ని ఆడించి ఆడనే ఉంటుంది దొంగ. పై కొద్దిగా పై నుంచి దిగి ఇంకా తల్లి డబ్బా సరిపోతాయి. రైట్, దిస్ ఈజ్ న్యూ లొకేషన్. కమ్. హాయ్, దిస్ ఈజ్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. వరద వచ్చినప్పుడు గాలాలు నడవాయి కాబట్టి ఓలలు పెట్టినాం. ఇప్పుడు వరద మొత్తం తగ్గింది. ఇప్పుడు మంచిగా గాలాలతో నడిచే టైం ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జల్లలు తినాలంటే ఇదే రైట్ టైం. ఇప్పుడు జల్ల టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే శనబట్టి ఉంటుంది. తెల్ల చేపలు ఏ టైంలో అయినా పడతాయి. కాకపోతే ఏంటంటే ఈ జల్లలు పడాలంటే మాత్రం ఇప్పుడు కొత్త నీళ్లకు మురుకులు ఉండి జల్లలు బాగా పడతాంటాయి. ఇప్పుడు మనం జల్లలు పట్టాలంటే 50 నెంబర్ వైరు, 3వ నెంబర్ గాలానికి ఇంత సీసం, దానికి సరిపడా సీసం అంటే ఎంత అయితే సరే దాని వెయిట్ని బట్టి బెండు సైజుని బట్టి ఇంత సీసం పెట్టుకోవాలి. ఇంకోటి ఒప్పటి ఎర్రలు చాలకి పోయి కూర్చున్నామంటే కంపల్సరీ జల్లల కూర తింటూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే జల్లు ఎప్పుడు అడుగునే ఉంటుంది. దాదాపు మనం అడుగు దానిక లోతు పెట్టాలి. ఆ పైన అస్సలే తిరగదు, ఎప్పుడైనా అడుగునే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అడుగు దానిక పెడితేనే జల్లలు పడతాయి. ఇంకోటి ఏంటంటే లోతు ఎక్కువ కాడ జల్లలు బాగా తిరుగుతూ ఉంటాయి. అంత లోతు వరకు మనం బెండు పెట్టాలి. ఇక పైన వేస్తే బుడవరకలు ఈ వేరే బురక సావలు అవి పడతాయి తప్ప జల్లలు అయితే మాత్రం పట్టాలంటే మాత్రం కంపల్సరీ లోతు పెట్టాల్సిందే. మనం ఒక కొత్త ప్లేస్కు ఫిషింగ్కి పోయినప్పుడు సరైన ప్లేస్ కనుక్కోవాలంటే ఏంటంటే ఒక అర్ధగంట కూర్చున్నాం అనుకో తెలుస్తూనే ఉంటుంది. పడతలేవని వెంబడే ప్లేస్ చేంజ్ చేస్తూనే ఉండాలి. అరే పెద్దవి పడతాయి అంటున్నాయి తల్లి, ముత్యమంతా అంతది పడతాయి. ఈ సైజ్ జల్లు ఉన్నది.
గట్టిగానే ఉంది కానీ బుర్గో చాప చాపేకుంది కర్రకి లాగే కర్ర లాగు అంతే ఏముందన్న చిన్న ఉంటుంది కిలో ఉంటుంది కానీ బుర్కా తక్కువ లేదు అది. లోతు బాగానే ఉంది, ఆకే బాగానే ఉంది లోతు. జల్లగా ఈ జల్ల కదంగా హైలైట్ ఉంటుంది. జల్లలకు వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ కొస్స గాలం అవ్వకూడదు. ఇది ఎప్పుడైనా దాన్ని ఎప్పుడు కొత్తగాలం అవ్వకూడదు అనుకో, అది అందుకునేటప్పుడు దాన్ని గుచ్చుకుంటుంది అనుకో, అది అసలే అందుకోదు. ఇది ఇట్లా ఈ కొత్తది ఎప్పుడైనా ఇప్పుడు కొన్నిసార్లు గిట్లు ఉందనుకో, ఇక గిట్ల ఈ కొత్తది అవ్వకూడదు అనుకో, అసలు అందుకునే అందుకోదు అది. అందుకే ఏం చేయాలంటే దీన్ని మూసేయాలి. ఇట్లా కొత్త రెడీ చేయరి గీ కొత్త అవ్వకూడదు. ఈ కొత్త అవ్వకూడకుంటుంటే అప్పుడు పడుతుంది, జల్ల పడుతూ ఉంటుంది. ఓకే, జల్లలకనే కాదు ఎనీ చాపకైనా సరే ఆ గాలం యొక్క కొస, ఆ మొన
అది తేలకుండా ఉండాలి. వేసిన ప్రతిసారి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, తేలుతుందా ఏం కదా అని అన్నప్పుడు ఏం చేయాలి, ఎర్రని మళ్ళీ సదరాలి. అట్టయితేనే పడతా ఉంటుంది. లేకపోతే ఏంటంటే అందుకునేటప్పుడు దాని మూతి గుచ్చుకపోయింది అనుకో అసలే పడదు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే కవర్ పడతా ఉంటుంది. రొయ్య గెతపుతో మింగిందే ఇది. అల్లి దీని కొండతో వచ్చుతుంది ఆకేయో. ఈ కొండలు ఇడిచేస్తా కానీ రోగం తిరుగుతుంది. ఓకే ఈత దాంతో వస్తుంది. ఇగో నీ నాణ్య కూర్చోన్న చేపల సంచిలకు చిన్నగా పాము పోయింది. పావర్లకు పోయింది చూడ. అనుకున్నా పోయింది. పోయింది పాము. చేపలు పట్టేటప్పుడు నీ సువాసనకు పాములు దగ్గరకు వస్తూ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా అటు ఇటు చూసుకోవాలి. ఇక ఏకంగా సంచిలకే పోయింది జుర్రాదిరి. ఇక దాన్ని ఏం చంపాలి అని చెప్పి ప్రశాంతంగా తీసి దాన్ని మన నీళ్ళనే వదిలిపెట్టినా. కొత్తట్లేదు నుంచి ఖజానడు ప్రస్తుతానికైతే పడ్డాయి. 8 జల్లలు పడ్డది, ఒక రొయ్య పడ్డది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.